మీరు పల్లెటూరులో ఉన్న సోలార్ సిస్టమ్ని చూసుంటారు, లేకపోతే సిటీస్లో ఉన్న సోలార్ సిస్టమ్ని చూసుంటారు. కానీ సముద్రం పైన తేలుతున్న సోలార్ సిస్టమ్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు అమ్మాయిల కోసమే కాదు, ఇలాంటి వాటి కోసం కూడా తెలుసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుంది. ఈ సోలార్ ఫామ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా పెద్దది. అయితే ఇది ఎక్కడుంది, ఎందుకు కట్టారు, నీటిపైన ఎందుకు కట్టారు? 17,000 ఐలాండ్స్ ఉన్న ఇండోనేషియాకి క్లీన్ ఎనర్జీ కావాలి. ఇండోనేషియాలో విండ్ ఫార్మ్స్ కడదామంటే అక్కడ గాలి అంతగా ఉండదు అనమాట. కొన్ని ల్యాండ్ మీద ఏమైనా చేద్దామంటే ఇండోనేషియా ల్యాండ్ మొత్తం ఎగుదిగుగా ఉంటుంది కానీ సమానంగా ఉండదు. ఇండోనేషియాలో వ్యవసాయం మాత్రమే చేయగలరు. ఇలాంటి దేశాల్లో క్లీన్ ఎనర్జీని ఏ విధంగా తయారు చేస్తారు? ఈ విధంగా చేస్తారు. మాస్టర్ కంపెనీ వాళ్ళు నీటిపైన తేలే సోలార్ ఫామ్ని డిజైన్ చేసి తయారు చేశారు. మన రెగ్యులర్ సోలార్ ప్యానెల్స్ కంటే ఈ సోలార్ ప్యానెల్స్ చాలా స్ట్రాంగ్, బలమైనవని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో 3,50,000 సోలార్ ప్యానెల్స్ కంటే ఎక్కువ ఉపయోగించారు. దీని సైజ్ ఎంత ఉంటుందంటే 14 ఫుట్బాల్ ఫీల్డ్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మనందరికీ జలచక్రం అనేది తెలుసు కదా, అంటే సూర్యుడి నుంచి వచ్చిన వేడి వల్ల నీరు ఆవిరిగా మారుతుంది. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల నీరు ఆవిరి అవ్వకుండా కాపాడుతుంది, అదే సమయంలో క్లీన్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఈ సోలార్ ప్యానెల్స్ కదలకుండా ఆ నీటి లోపట 100 మీటర్ లోపలికి ఇవి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. అందుకని ఇవి కదలకుండా, అలలు వచ్చినప్పటికీ ఇవేవి డిస్టర్బ్ అవ్వకుండా అక్కడే ఉంటాయి. దీని ద్వారా 50,000 గృహాల వరకు ఎనర్జీ వస్తుందన్నమాట. ఇది చాలా గొప్ప బ్రహ్మాండమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇండోనేషియాలో ఉన్న లోకల్స్కి ఇది ఎనర్జీ ఇస్తుంది. దీని ద్వారా 1,400 మందికి ఉపాధి దొరికిందనమాట. దీని ద్వారా చుట్టుపక్కల స్కూల్స్ కట్టారు, చుట్టుపక్కల మసీదులు కూడా కట్టారు. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మన ప్లానెట్కి విజయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు. ఇది ప్రజలకి విజయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తక్కువ వస్తుంది. ఇది ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 1,400 మందికి దీని ద్వారా ఉపాధి అనేది లభించింది. ఇండోనేషియా దేశం మొత్తానికి ఇది ఒక గొప్ప విజయం అని చెప్పుకోవాలి, ఎందుకంటే దీనివల్ల ఎలాంటి నష్టం లేదు, 1% నష్టం కూడా లేదు. దీని ద్వారా అందరికీ లాభం లాభం లాభం. నిజానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ మనకి చాలా అవసరం అని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.